క్రైస్తవం యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ఇంతవరకు మనం అందరము దేవుని పాటలతో స్తుతించి ఆరాధించి గణపరచగలిగినాం. మరి ఆరాధనకు సహాయకరంగా కొద్ది వాక్యం మనం ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 43. అయితే యాకోబు నిన్ను నిర్మించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అంతే చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపామడానికి స్తోత్రులైనా దేవా, ఈ యొక్క పునరుత్థాన దినం ఉంది తండ్రి. దేవా, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినైనా దేవా, ఈ యొక్క పరిశుద్ధ సన్నిధిలో తండ్రి ఈ విధంగా చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించిన తండ్రి నీకు స్తోత్రులైనా. కొద్ది నిమిషాలు మీ యొక్క వాక్యం ధ్యానించబోతుండగా మీ యొక్క ఆత్మ సహాయము నడిపింపు తండ్రి నాకు అనుగ్రహించండి తండ్రి. మీరు మాట్లాడితే తండ్రి మా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి కాబట్టి మీరేం మాట్లాడండి తండ్రి. మీ యొక్క వాక్యం ద్వారా తండ్రి మా జీవితాలు తండ్రి సరి చేసుకుని తండ్రి మీకు సాక్షికరంగా మహిమకరంగా తండ్రి మేము జీవించే కృపను అనుగ్రహిస్తారని ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామములో పొందునాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనం చదివండి. మరొకసారి చదువుతున్నాను. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవుచుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అయితే యాకోబు, యాకోబు అంటే అర్థం మనందరికి తెలుసు కదండి. యాకోబు అంటే ఏమండి? మోసగాడు. మోసగాడుగా ఉన్న ఒక వ్యక్తిని దేవుడు ఏం చేసినాడు? ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడి గెలిచినవాడండి. ఇశ్రాయేల్ అంటే ఏమండి? దేవునితో పోరాడి గెలిచినవాడు. ఇక్కడ మనం చూస్తున్నాం యాకోబు. యాకోబు అంటే మోసగాడు అని చెప్పి మనం చూసుకున్నాం. ఎందుకు మోసగాడు? తన తల్లి యాకోబుని పేరు పెట్టింది. ఎందుకు మనం చూసినట్లయితే మోసగాడు అంటే గర్భంలో ఉన్నప్పుడే ఏం చేశాడండి? ఆయన మోసం చేసేకపోయినాడు. ఏం చేసేకపోయినాడు? తన సహోదరుడైన ఏశావు బయటికి వస్తుంటే ఏం చేశాడు? ఆయనకు మెడమలు పట్టుకొని, నువ్వు కాదు మొదట నేను బయటికి వెళుతాను, నేను మొదట వెళితే నాకు జ్యేష్ఠత్వపు హక్కు నేను పొందుకోవాలని చెప్పి తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏమండి తన సహోదరుని మెడమలు పట్టుకొని లాగినాడు. కానీ మొదట ఎవరు వచ్చినారు? యోషువ వచ్చినాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం తల్లి గర్భం ఉన్నప్పటి నుంచి ఆయన యొక్క కార్యాలు ఆరంభించడంలో మనం చూస్తున్నాం. అంతేకాదు ఇంకా ఎవరికి మోసం చేసినాడు? గర్భంలో ఉన్నప్పుడు యోషువకు మోసం చేసినాడు. బయటికి వచ్చిన తర్వాత కూడా తన సహోదరునికి ఏమండి ఒక్క పూట ఆహారం పెట్టి ఏం చేసినాడు? జ్యేష్ఠత్వపు హక్కును పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన అంటున్నాడు, నేను చాలా ఆకలిగా ఉన్నాను నా సహోదరుడా యాకోబు, నాకు చాలా ఆకలి అయితే ఉంది, ఆహారం పెట్టు. నేను బయటికి వెళ్ళి వేటకెళ్తే నాకు ఎక్కడ కూడా ఏం దొరకలేదు, అలసిపోయినాను, ఆకలి అవుతుంది అన్నప్పుడు సహోదరుడు ఇంతగా అడుగుతున్నాడు కదా అని చెప్పి ఆహారము పెట్టాల్సి ఉన్నది. కానీ ఏం చేసినాడు? ఆహారం పెట్టినాడు. కానీ ఏమన్నాడు? నేను నీకు ఆహారం ఇస్తాను, కానీ నువ్వు నాకు నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇవ్వాలన్నప్పుడు ఆ యొక్క సహోదరుడు అన్న ఏం చేస్తున్నాడు? అయ్యో నేను చచ్చిపోతున్నాను. ఎవరైనా ఒక్క పూటకు ఆహారం లేకపోతే చనిపోతారండి? చనిపోరు. కానీ అయితే ఏశావు అంటున్నాడు, నేను ఆకలికి నేను చచ్చిపోతున్నాను, నాకు ఈ యొక్క జ్యేష్ఠత్వపు హక్కు తీసుకొని నేను ఏం చేయాలి? ఏం పర్లే, నువ్వు నాకు ఆహారం పెట్టు, ఈ హక్కును నువ్వే తీసుకో అని చెప్పానని అక్కడ ఏం చేస్తాడు? తన సహోదరునికి ఒక్క పూట ఆహారం పెట్టి ఆ యొక్క హక్కును తాను పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు వృద్ధాప్యం ఉన్నప్పుడు ఇస్సాకు ఏమండి కండ్లు కనపడడం లేదు, మందగిలినాయి. ఇంకా నేను ఆఖరి దినాల్లో ఉన్నాను కాబట్టి నా యొక్క కుమారుని నేను ఆశీర్వదించాలి, నా యొక్క పెద్ద కుమారుని నేను ఆశీర్వదించాలని చెప్పి ఏశావును పిలిచి, నైనా నువ్వు వేటాడి నాకు మాంసం తీసుకుని వచ్చి నాకు వండి నాకు పెట్టు, ఈరోజు నేను నిన్ను ఆశీర్వదించాలని చెప్పి ఉన్నానని చెప్పినప్పుడు ఆ యొక్క మాట తల్లి విన్నది. తల్లిని ఏం చేసింది? తన ప్రియ కుమారుని యాకోబుని పిలిచి, నాయనా ఈరోజు మీ నాయన నిన్ను ఆశీర్వదించాలన్నాడు కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే మీ అన్నకు కాదు, ఆ యొక్క ఆశీర్వాదము నీకే రావాలా. ఎవరండి ఆమె? తల్లి. తల్లి ఏమంటుంది?
కుమారుని ఎక్కువగా ప్రేమిస్తుంది కాబట్టి ఏముంటుంది, ఆ యొక్క ఆశీర్వాదాలంతా నా చిన్న కుమారుడికే రావాలా. ఈ యొక్క యాకోబు ఎప్పుడు తల్లి చుట్టే తిరిగేవాడు. అందుకే చాలామంది అంటున్నారు, చిన్నోడంటే నీకు చాలా ఇష్టం లే అని చెప్పి అంటూ ఉంటారు. అవునండి, ఇక్కడ చూస్తున్నాం తల్లి చాలా ప్రేమించింది కాబట్టి ఆ యొక్క కుమారునికి, ఆ యొక్క పెద్ద కుమారునికి రావాల్సిన ఆ యొక్క ఆశీర్వాదాలని అన్నీ నా చిన్న కుమారుడికే రావాలని చెప్పని ఏం చేసింది, నాయనా నేను మొదట మీ అన్న వచ్చే లోపల మీ తండ్రికి కావలసిన ఒక ఆహారం నేను సిద్ధపరుస్తాను, నువ్వు పోయి మీ నాయనకి ఇచ్చేసి నువ్వు ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకోమంటే, అమ్మా అది ఎట్లయితుందమ్మా, అన్నకి శరీరము ఎటువంటిదండి, రోమము గలది. కాబట్టి నా యొక్క శరీరం చూస్తే చాలా నునుపుగా ఉంది కదా అంటే, నువ్వు ఏం భయపడద్దు, దానికి కూడా నేను ఐడియా ఇస్తానని చెప్పని ఆ యొక్క రోమము గల ఒక వస్త్రాలు ఆయనకు తొలగించేసి, మరి అంతేకాదు ఏషావు ఒక వస్త్రాలనే తొలగించి ఆ యొక్క ఆహారం ఇచ్చి పంపించినప్పుడు ఆ యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళి, నాయనా నువ్వు చెప్పినావు కదా నాయనా ఈ యొక్క ఆహారం తిని నన్ను ఆశీర్వదించి అన్నప్పుడు ఆ యొక్క స్వరంలో మాత్రం కొంచెం తేడా కనిపించింది. అంటున్నాడు, నాయనా నేను చెప్పినాను కానీ నీ యొక్క స్వరం చూస్తే నాకు యాకోబు స్వరం లెక్క ఉంది, నీ ఏషావు లెక్క అంటే లేదు నాయనా, కావాలంటే నా యొక్క శరీరం నువ్వు ముట్టి చూడు అన్నప్పుడు ముట్టి చూసినప్పుడు, అంతేకాదు వస్త్రాల వాసన చూసినప్పుడు కూడా ఏషావు వస్త్రాల యొక్క వాసన వచ్చినప్పుడు, అయ్యో లేదులే నాకెట్లో కళ్ళు కనపడదు, చెవులు కూడా సరిగా వినిపించుకోలేకపోయినానేమో అని చెప్పనేసి తను తెచ్చిన ఒక ఆహారం తిని ఏం చేస్తాడు, ఏషావుకు రావాల్సిన ఒక పెద్ద కుమారుడికి రావాల్సిన ఒక ఆశీర్వాదాలన్నీ చిన్న కుమారుడికి ఇచ్చి పంపించేస్తాడు. ఎప్పుడైతే ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ పొందుకొని యాకోబు బయటికి పోయినాడో, ఏషావు అప్పుడు కష్టపడి ఏమండి అడవికి వెళ్ళి కష్టపడి వేటాడి ఆ యొక్క మాంసం తీసుకుని వచ్చి వండుకొని వచ్చి తండ్రికి ఇచ్చి ఆశీర్వాదాలు పొందుకోవాలని వచ్చినాడు. కానీ అప్పటికే యాకోబు వచ్చి ఆశీర్వాదాలన్నీ పొందుకొని పోయినాడండి. ఎప్పుడైతే ఏషావు వెళ్ళి తన తండ్రి దగ్గర మాట్లాడినప్పుడు, అవునా ఇదేంటిది, నేను అప్పుడే భోజనం చేసి ఆశీర్వాదాలు ఇచ్చేసినానే, అయ్యో ఎంత పని చేసినాడు, తన పేరుకు తగినట్లుగా యాకోబు మరి మోసం చేసేసినాడు కదా అని అక్కడ తండ్రి చాలా బాధపడతాడు. అక్కడ తనకు సహోదరుడైన ఏషావు కూడా ఒక పూట ఆహారం పెట్టిన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును తీసుకున్నాడు, మరి నాకు వచ్చే యొక్క ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాడని చెప్పి ఏషావుకు చాలా కోపం వచ్చిందండి. ఎంత కోపం వచ్చిందంటే యాకోబుని చంపేయాలా అన్నంత కోపం వచ్చింది. ఆ యొక్క విషయం ఎవరు తెలుసుకున్నారండి, తల్లి తెలుసుకున్నది. అయ్యో మీ అన్న నిన్ను చంపాలని ఉన్నాడు నాయనా, దయచేసి కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి ఏం చేయాలి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నా యొక్క సహోదరుడైనా లాభాన్ని ఇంటికి నువ్వు వెళ్ళిపో, ఒక్కరోజు మీరు ఇద్దరు కొట్లాడుకొని మీరు చనిపోతే ఒక్కరోజు ఇద్దరు చనిపోయేది మేము చూడలేము, మీ నాయనకు చాలా వయసు అయింది, ఈ సమయంలో ఈ విధంగా ఇటువంటి కార్యము జరిగేది మేము సహించలేము, కాబట్టి నువ్వు ఏం చేస్తావు, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో అనేసి సహోదరిని మోసం చేసినాడు, తండ్రిని కూడా మోసం పేరేమంటే నా పేరు ఏషావు అన్నాడు, యాకోబు పెట్టుకుని ఏషావు అని చెప్పని ఈ విధంగా మోసం చేసినాడు. కానీ అక్కడ తనకు మామైన లాభం దగ్గరికి వెళ్ళినాడు, అక్కడ కూడా మోసం చేయాలని చెప్పని చూసినాడు. కానీ ఎవరు మోసపోయినారండి, యాకోబే మోసపోయినాడు. ప్రేమించింది ఎవరిని, రాహేల్ని ప్రేమించినాడు, చిన్న కుమార్తె, లాభనక చిన్న కుమార్తె. పోయిన వెంటనే ఆమెను ముద్దు పెట్టుకొని ఏమండి ఆమె ఇష్టం కలిగినాడు, ఆమె కోసం 7 సంవత్సరం కొలువు చేస్తున్నాడు. అప్పుడు సరేనైనా నువ్వు ఇంతకు అడుగుతున్నావు కాబట్టి నీకు వివాహం చేస్తానని చెప్పి ఆ యొక్క లాభాన్ని ఏం చేసినాడండి, కరెక్ట్ వివాహ సమయంలో ఆ దినాల్లో ముసుగు వేసేవారు, కనబడేది కాదు. వివాహం జరిగించి ఫస్ట్ నైట్ జరిగించి అంతా అయిపోయిన తర్వాత ఉదయం చూసినప్పుడు ఎవరున్నారండి, ఆడ లేయా ఉన్నది. లేయా అందహీనరాలండి, కళ్ళండి ఎప్పుడు పుసులు కారేది. అటువంటి ఒక స్త్రీనిచ్చి కుమార్తెనిచ్చి ఆయన పెళ్లి చేసినాడు. ఏమమ్మా ఇటువంటి కార్యం చేసినామని చెప్పన్నప్పుడు, లేదు మా సాంప్రదాయ ప్రకారంగా పెద్ద కుమార్తెను పెట్టుకొని మేము చిన్న కుమార్తెకు మేము వివాహం చేయలేము కాబట్టి అయ్యేది అయిపోయింది. కానీ ఆమె దినములు గడిచిన తర్వాత మరి నేను నీకు చిన్న కుమార్తెని ఇస్తాను కాబట్టి ఇంకా 7 సంవత్సరంలో ప్రేమించినాడు కాబట్టి మరీ 7 సంవత్సరంలో ఈ విధంగా రాహేల్ కోసం ఎంతగానో శ్రమ పడ్డాడు. శ్రమపడి మొత్తానికి రాహేల్ కూడా సంపాదించుకున్నాడు. రాహేలు, లేయా, మరి దాసీలు వారికైతే పిల్లలు కలుకోకుండా మునుపు ఏం చేసింది రాహేలు,
నా యొక్క దాసులతో వెళ్ళని చెప్పిన ఈ విధంగా సంతానము విస్తరించింది. ఎంత విస్తరించింది, ఎంతో పని చేసినాడు, కష్టపడి పని చేసినాడు, అన్ని విధాలుగా సంపాదించుకున్నాడు. కానీ యాకోబులో ఏం లేదండి, నెమ్మది లేదు. నెమ్మది లేకుండా చాలా ప్రయాసపడుతున్నాడు. తిరిగి అనుకున్నాడు, నేను నా తండ్రి ఇంటికి వెళదామని చెప్పని ఏం చేసినాడు, తిరిగి తన తండ్రి ఇంటికి వస్తూ ఉన్నాడు. ఇంకా అయిపోయింది, తండ్రి యొక్క ఊరికి వచ్చింది. ఇంకా తన యొక్క సహోదరుని కలుసుకోవాలి. అప్పుడు తండ్రి లేచి చనిపోయినాడు. ఆ యొక్క దేశానికి వచ్చినప్పుడు తన యొక్క సహోదరుని కూడా తెలిసింది, తన యొక్క తమ్ముడు వస్తున్నాడని చెప్పి అక్కడ కొందరు వ్యక్తులను పంపించి ఈ విధంగా నీ సహోదరుడు వచ్చినాడండి అని చెప్పినప్పుడు ఆ యొక్క తన యొక్క సహోదరుడైన ఏశావు కూడా సంతోషంగా కలుసుకోవాలని చెప్పి యాకోబుని కలుసుకోవాలని చెప్పి వస్తున్నాడు. ఎప్పుడైతే యాకోబును కలుసుకోవాలని చెప్పి వస్తున్నాడో ఆ యొక్క విషయం ఎవరికి తెలిసిందండి, యాకోబుకు తెలిసింది. యాకోబు తన సహోదరుని మోసం చేశాడు కాబట్టి ఆయనకు భయం అయితే ఉంది. ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా మా అన్న నా పైన ద్వేషం పెట్టుకొని ఉంటాడు, ఎందుకంటే నేను మా అన్నకు చాలా మోసం చేసినాను కదా అని చాలా భయపడినాడు. భయపడి ఎన్నో ప్లాన్లు వేసినాడండి. ఒకసారి మనము ఆదికాండం చూడండి, ఆదికాండం 32 అధ్యాయం చూడండి. ఆదికాండము 32 అధ్యాయం అండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైతే తన సహోదరుని దగ్గరికి వచ్చినాడో ఆయన చాలా భయపడిపోయి చాలా అనేక విధాలుగా ప్లానింగ్ వేసుకున్నాడు. ప్లానింగ్ వేసుకొని గుంపులుగా 3 గుంపులుగా చేసి ఆ యొక్క ఏశావును తన సహోదరుని కలుసుకొనుటకు ఆయన ఏం చేసినాడు, కొన్ని కానుకలు తీసుకొని పోయినాడండి. కానుకల్ని పంపించడానికి 3 భాగాలుగా పంపించినాడు. మొదటి భాగం పంపించినప్పుడు ఆ యొక్క కానుక చూసి తన సహోదరుడు తన పైన ప్రేమ చూపిస్తాడేమో, దయ చూపిస్తాడేమో అని చెప్పని ఏం చేసినాడు, కానుకలు ఇచ్చి పంపించినాడు. కొంతమందిని పంపించి దాన్ని చూసి ఒకవేళ ఆయన ప్రేమించినట్లయితే నేను సంతోషంగా నా యొక్క సహోదరుని కలుసుకోగలనని చెప్పని అక్కడ ఏమంటాడు, నీ సేవకుడు అంటాడండి. ఎవరికి, ఏశావు దగ్గరికి పోయి ఇట్లా నీ సేవకుడు వచ్చినాడు, ఈ విధంగా నిన్ను కలుసుకోవాలని ఉన్నాడు, నీ సేవకుడు నీ కొరకు కానుకలు పంపిస్తున్నాడు అని చెప్పండి, నీ సేవకుడని చెప్పండి అంటున్నాడు. ఆ విధంగా ప్లానింగ్లు వేసుకొని తర్వాత తను కలుసుకోవాలని చెప్పి ఈ విధంగా ప్లానింగ్ అంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి మరి దేవుని దగ్గరికి పోయి అడుగుతాడండి. ఇక్కడ మనము 32వ అధ్యాయము 10వ వచనం చూడండి. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ అంతే చాలండి. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడని చెప్పి ఇక్కడ దేవుని సన్నిధానంలో ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. తనకు తలంపు వచ్చిన రీతిగా ఐడియాలు వేసుకొని తనకు ఐడియాలు ఈ విధంగా చేసుకోవాలని ప్లానింగ్ వేసుకున్నాడు. కానీ తనకు భయం అవుతా ఉంది, ఏం చేస్తాడని చెప్పి దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నాడు. అంతకాదు, ఎప్పుడైతే యాకోబు తండ్రి ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై ఏమంటండి, ఇదే ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించిదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువనని చెప్పి దేవుడు అతనికి వాగ్దానం చేసినాడు. సరే వెళుతున్నావు వెళ్ళు, కానీ నేను నిన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడువను, నేను తప్పుకోకుండా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అంతేకాదు, నువ్వు వెళ్ళే ప్రతి చోట నేను తోడుకుంటానని చెప్పని దేవుడు వాగ్దానం చేసినాడు కదా. ఆ యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభా, నువ్వు నాకు చెప్పినావు కదా ప్రభా, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను నీకు తోడుగా ఉంటానని చెప్పినావు, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నావు. మరీ తిరిగి నీ తండ్రి దేశాన్ని తీసుకొని వచ్చే వరకు నేను నిన్ను విడవనని చెప్పినావు కదా ప్రభా, నువ్వు చెప్పిన మాట ప్రకారంగా నేను వచ్చినాను ప్రభా. నిజంగా నువ్వు నా పట్ల ఎన్నో అద్భుత కార్యాలు చేసినావు, ఎన్నో వాగ్దానాలు చేసినావు. ఇక్కడ అంటున్నావు కదా, నీ సేవకునికి నువ్వు చేసిన సమస్తమైన ఉపకారమునకును సమస్త సత్యమునకు నేను అపాత్రుడను ప్రభా, నేను యోగ్యుడను కాదు. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నప్పుడు కూడా నేను నిన్ను విడిచి నేను తిరుగుతూ ఉంటేనే,
కానీ ప్రభా నువ్వు చెప్పిన ఒక వాగ్దానం ప్రకారంగా నేను వచ్చినాను ప్రభా, నేను నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తానన్నావు కదా ప్రభా. ఆకాశపు నక్షత్రమోలే ఏమండి సముద్ర తీర ఇసుక రేణువులే ఆశీర్వదిస్తానన్నా కదా ప్రభా. మరి నేను వచ్చినాను ప్రభా. ఇప్పుడు నేనేమో వచ్చినాను, ఇప్పుడు నా యొక్క సహోదరుడు కలుసుకోబోతున్నాడు. నా యొక్క సహోదరుడు ఏం చేస్తాడేమో, ఒక్క దినమందే నా భార్య బిడ్డల్ని నన్ను అందరినీ చంపేస్తాడేమో. మరి అందరు చనిపోతే నీ యొక్క వాగ్దానం ఎట్లా నెరవేరుతుంది ప్రభా? ఇప్పుడు చూడండి, సమయం వచ్చినప్పుడు మనం కూడా దేవుని యొక్క వాగ్దానాలు పెట్టుకొని ఏం చేస్తుంటామో, ప్రార్థనలు చేస్తుంటాం. దేవునికి అపాత్రులుగా మనం జీవించినప్పుడు కూడా ఏం చేస్తాం మనం, ప్రభా ఈ యొక్క నూతన సంవత్సరం నువ్వు నాకు ఈ యొక్క వాగ్దానం ఇచ్చినావు కదా ప్రభా, నువ్వు వాగ్దానం నెరవేర్చుటకు నువ్వు సమర్థుడు, యోగ్యుడు ప్రభా, నీ యొక్క వాగ్దానం నెరవేర్చని ఏ విధంగా మనం ప్రార్థన చేస్తామో ఇక్కడ యాకోబు కూడా అదే విధంగా ప్రార్థన చేస్తున్నాడండి. ప్రభా నువ్వు నాకు సహాయం దయచేయి, నువ్వు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు కదా ప్రభా అని చెప్పి ఆ విధంగా ప్రార్థన చేసినాడు. తాను వేసుకున్న ప్లాన్ అంతటి ప్రకారం నెరవేర్చాలని చెప్పి ఆలోచన చేసినాడు. అంతేకాదు మరి ఇక్కడ మనము 22వ వచనంలో చూసినట్లయితే చూడండి, ఇక్కడ 32వ అధ్యాయం 22వ వచనంలో, ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను తన 2 దాసీలను తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోవు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతా పంపివేశాను. ఏమండి, ఆస్తి అంతస్తు అంత సమృద్ధిగా ఉంది, తన దగ్గర ఏం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, అన్నీ పంపించి వేసిన ఆ యొక్క ఎబ్బో రేవును దాటించి నా సైడ్కి పంపించి ఏం చేసినాడు, ఒక్కడే మిగిలిపోయినాడంట. ఒక్కడే ఏమండి, యాకోబు ఒక్కడే మిగిలిపోయి ఏం చేశాడు, దేవుని సన్నిధానంలో పోరాడినాడు. దేవా ఈరోజు నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడవనని. ఎప్పటి నుంచి ఎంతవరకు పోరాడాడండి, రాత్రి మొదలుకొని తెల్లారంత వరకు దేవుని సన్నిధానంలో పోరాడినాడు. ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించు, ఒకవేళ ఈ సమయంలో నువ్వు నా చెయ్యి విడిచేస్తే నా సంతానం మేము అందరము చనిపోతాం, నువ్వు ఇచ్చిన ఒక వాగ్దానం ఇక్కడ నెరవేరకపోతుంది ప్రభా, నువ్వు సహాయం దయచే ప్రభా అని రాత్రంతా పోరాడినప్పుడు దేవుడు చూసినాడు, ఈ మనిషి ఈరోజు నన్ను విడిచేటట్లుగా లేదని చెప్పి దేవుడు ఏమన్నాడండి, నీ పేరు ఏమని చెప్పని అడిగినప్పుడు అక్కడ ఏమన్నాడండి, ఏశావు అన్నాడా యాకోబు అన్నాడండి, యాకోబు అన్నాడు. తన తండ్రి అడిగినప్పుడు ఏమన్నాడు, ఏశావు అన్నాడు. ఎందుకు, ఈ లోకపు ఆశీర్వాదాలు పొందుకోవాలని చెప్పి అబద్ధం చెప్పి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఆ యొక్క ఆశీర్వాదాల వలన ఆయనకి సంతోషము కలగలేదు. ఆశీర్వాదాలు ఎప్పుడు పొందుకున్నాడు, ఆయన ఎక్కడికి పరిగెత్తుకొని పోయినాడు, దేశం విడిచి పరిగెత్తుకొని పోవాల్సి వచ్చింది. ఆ యొక్క ఆశీర్వాదాల వలన ఆయనకి సమాధానము కోల్పోయినాడు. కానీ ఇప్పుడు దేవుని సన్నిధానంలో చదువుతున్నాడు, ప్రభా ఈరోజు నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప ఈరోజు నేను నిన్ను చేయి విడవను ప్రభా, నీ పాదాలు నేను విడవనని చెప్పని దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు అప్పుడు దేవుడు అడుగుతాడు. దేవునికి తెలియదండి ఆయన పేరు ఏమని, తెలుసు, అయినప్పుడు కూడా అడుగుతాడు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఏశావని చెప్పి ఏమన్నా ఆశీర్వాదాలు పొందుకోవాలని ఉండడా, లేకుంటే పరిపూర్ణంగా మార్పు పొంది నా దగ్గరికి వచ్చినాడని చెప్పి తెలుసుకోవాలని చెప్పి నీ పేరు ఏమని అడిగినప్పుడు యాకోబు అన్నాడు. నువ్వు కరెక్ట్గా నువ్వు చెప్పినావు, నువ్వు అబద్ధాలు చెప్పలేదు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటాడు చూడండి 28వ వచనంలో, అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని. ఏమండి, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. నువ్వు ఆశీర్వదింపబడిన వాడు, పోరాడి గెలిచిన వాడు. దేవునితో మనం ఎవరైనా పోరాడగలుగుతామండి, పోరాడి జయించగలుగుతామా దేవునితో? కానీ మనం కొన్నిసార్లు పాస్ట్ కూడా ఎగ్జాంపుల్ చెప్తుంటారు, తండ్రి కుమారుడు ఏమండి కుస్తీ ఆడతా ఏం చేస్తారు, తండ్రి నేను నిన్ను కొడతానని చెప్పినప్పుడు ఇద్దరు ఆడతారు, కానీ తండ్రి ఒకేటి కొడితే కుమారుడు పడిపోతాడు. కానీ తండ్రి ఏం చేస్తాడు, తన కుమారుని గెలిపించాలని చెప్పి కుమారుతో కొట్టించుకొని సోలినట్లుగా యాక్షన్ చేస్తాడు. అదేవిధంగా ఇక్కడ కుమారుని ప్రేమిస్తున్నాడు, యాకోబును ప్రేమిస్తున్నాడు. మోసగాడు అయినప్పుడు కూడా ఏమండి తండ్రిని మోసగించి సహోదరిని మోసగించి దేశం విడిచి పారిపోయినప్పుడు కూడా దేవుడు ఆ యొక్క యాకోబును విడవలేదు. ఎందుకంటే ప్రేమిస్తున్నాడు. నేను నిన్ను విడవను అని చెప్పాను. ఆయన వాగ్దానం చేసిన ప్రకారంగా దేవుడు ఆయన విడవలేదండి.
ఎందుకంటే తను నమ్మిన బిడ్డలు ఎవరు కూడా నశించి నరకాని పోట ఇష్టం లేదు. అందరూ మారు మనసు పొందాలని చెప్పని దేవుని యొక్క ఆశ ఉన్నది కాబట్టి ఎన్ని మార్లు తప్పిపోయినప్పుడు కూడా యాకోబుని దేవుడు చేయి విడవలేదండి. ఆయన వెంటాడుతూనే వచ్చినాడు. తిరిగి ఆ యొక్క దేశానికి రప్పిస్తానని చెప్పిన ప్రకారంగా తిరిగి రప్పించినాడు. అప్పుడు ఆ యొక్క యాకోబు ప్రార్థన చేసి, ప్రభా నేను యాకోబు ప్రభా, నేను మోసగాడిని ప్రభా, ఎంతో మందిని మోసం చేసి సంపాదించుకున్నాను, కానీ ఈ యొక్క లోక ఆస్తి వలన, ఈ లోక సంపాదనలో నాకు ఆశీర్వాదం కలగలేదు. ఆస్తి వేరే, ఆశీర్వాదం వేరే. ఆశీర్వాదం ఎవరు కూడా దొంగలించలేరండి. ఆస్తినైతే ఎవరైనా దొంగతనం చేస్తారు, కానీ ఈ యొక్క దేవుడి చెక్క ఆశీర్వాదం ఎవరు కూడా దొంగతనం చేసుకోలేరు. కాబట్టి దేవుని సన్నిధానంలో పోరాడి గెలిచినాడు. దేవుడు ఆ యొక్క యాకోబుని గెలిపించినాడు. ఎందుకంటే ఈ యొక్క వ్యక్తి నన్ను విడవడం లేదు, విడిచిపెట్టంటే లేదు ప్రభా, నువ్వు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడువను ప్రభా అని చెప్పి నీ దేవుని సన్నిధానంలో పోరాడు. కాబట్టి అంటున్నాడు, ఇక మీదట నువ్వు యాకోబు కాదు, నువ్వు మోసగాడు కాదు నాయనా, నువ్వు నా ప్రియమైన బిడ్డ, నువ్వు ఏర్పరచబడిన బిడ్డవు, నువ్వు నా సొత్తు అని అంటాడు కదా. నువ్వు నా సొత్తు, నువ్వు భయపడద్దు. అగ్ని మధ్యన నడిచినను జ్వాలలు నేను కాల్చవు, నదులలో పడి వెళ్ళినప్పుడు జ్వాలలు నీ మీద పొర్లి పారవు. నదుల లాంటి, అగ్ని లాంటి సమస్యలు ఈ లోకంలో వచ్చినప్పుడు కూడా ఏవి కూడా నిన్ను ముట్టవు. ఎందుకంటే నువ్వు నాకు ప్రియమైన కుమారుడు, నువ్వు నాకు ప్రియమైన కుమారుడు కాబట్టి ఏమొచ్చినా కూడా నేను నీకు తోడుగా ఉంటానని చెప్పి వాగ్దానం చేసిన ప్రకారంగా ఇక్కడ ఏం చేసినాడు దేవుడు? యాకోబును ఇశ్రాయేల్గా మార్చినాడు. ఈ చెప్పినా కదా, ఇశ్రాయేల్ అంటే ఏమి? దేవునితో పోరాడిన ఒక వ్యక్తి అన్నమాట. ఆ విధంగా పోరాడిన తర్వాత దేవుడు ఏం చేశాడు? 30వ వచనంలో చూడండి. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణం దక్కినదని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టు. ఆ స్థలమునకు పెనూయేలను పేరు పెట్టను. పెనూయేలు అంటే ఏమండి? దేవుని యొక్క ముఖము, దేవుని యొక్క ముఖ దర్శనము చూసిన ఒక వ్యక్తి ఎవరండి? యాకోబు. దేవుని చూసినప్పుడు కూడా నేను బ్రతికినని చెప్పి ఇక్కడ ఎంతో సంతోషపడుతున్నాడండి. ఎవరు కూడా దేవుని ఎవరు కూడా చూడలేరు, కానీ ఇక్కడ చూస్తున్నాం మనం. దేవుని ముఖాముఖిగా నేను చూసినని చెప్పి ఇక్కడ ఎంతో సంతోషం. కాబట్టి ఆ స్థలానికి ఏమంటున్నాడు? పెనూయేలు అని పెట్టినాడు. ఎప్పుడైతే ఆయన దేవుని యొక్క ముఖ దర్శనం చూసినాడో అక్కడ ఏం జరిగిందండి? 31వ వచనం. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. ఎప్పుడు దేవుని దగ్గర పశ్చాత్తాపడి, ప్రభా నేను యాకోబుని ప్రభా, నేను మోసగాడిని ప్రభా, నన్ను ప్రభా మోసం చేసి ఎంతో ఆస్తి అంతస్తు భార్య బిడ్డలు అందరినీ సంపాదించుకున్నాను, కానీ నా జీవితంలో ఏం లేదు, నెమ్మది లేదు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనమునుట కంటే యెహోవాయందు కొంచెము కలిగి దేవునితో భయభక్తి కలిగి ఉండుట ఎంతో మేలని చెప్పని మనం కీర్తన గ్రంథం చూస్తాం. కాబట్టి దేవుడిచ్చే ఒక ఆశీర్వాదం మనకు కావాలా, కానీ ఈ లోక ఆస్తి కాదు. అందుకే అంటాడు కదా మనం మత్తయి రాసిన సువార్త కానీ లోక రాసిన సువార్తలు ఏమంటాడు? మొదట మీరు నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, నాకు తెలిసి ఇవన్నీ మీకు కావాలని చెప్పి నాకు తెలుసు. తల్లిదండ్రులకు తెలియదండి పిల్లలకి ఏం అవసరం అని. పిల్లలు అడగలనా? తల్లిదండ్రులు పిల్లలు పుట్టక ముందే అన్నీ సిద్ధపరచుకొని ఉంటారు, అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఉంటారు. మరి ఈ లోకమైన తల్లిదండ్రులే మన పిల్లల కొరకు మనము అన్నీ సిద్ధపరిచినప్పుడు మన పరలోకపు తండ్రి మన కొరకు ప్రాణం పెట్టి ఏమండి మన కొరకు రక్తం కార్చిన ఇక దేవాది దేవుడు మనకు దయచేయడండి. కాబట్టి మనము ఈ లోకం దానికోసం కాదు మనం పోరాడాల్సినది. మీరు పైనున్న వాటినే మీరు వెతకండి, ఈ లోక సంబంధమైన దాని గురించి మీరు వెతకదండి. నాకు తెలుసు నా పిల్లలకు ఎప్పుడు ఏది అవసరమో అది ఇవ్వాలని నాకు తెలుసు. కాబట్టి మీరు ఎప్పుడు పైనున్న వాటినే మీరు వెతకమండి. ఎందుకంటే కింద ఉన్న వాటి అది శరీరాశ, నేత్రాశ, జీవపుడము ఎన్ని ఉన్నప్పుడు కూడా ఇంకా ఏముంటుంది? శరీరము ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఆశీర్వాదాలు ఇస్తుంటే ఎవరన్నా నాకు వద్దప్ప అంటారండి? ఇంకా ఎంత ఇచ్చినా ఆశీర్వాదాలు తీసుకుంటాం. అదే ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చింది అనుకోండి, ఏమోలే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏదో ఒక శ్రమ వచ్చింది అనుకోండి, మరి ఇంకోటి వచ్చింది అనుకోండి మీద ఏమంటాం? దేవుడు నేనే దొరికినానప్ప, ఎందుకు ప్రభా ఇంత కష్టాలు పెడుతున్నావు అంటాం. అదే ఆశీర్వాదాలు వచ్చినప్పుడు ఎన్ని ఇచ్చినా కూడా తీసుకునే రెడీగా ఉంటాం.
కాబట్టి నిజంగా మన దేవునికి సమస్తం ఎరిగిన దేవుడు అండి. ఎప్పుడు ఏది అవసరమో అది దేవునికి తెలుసు. కాబట్టి మనం దేవునికి ప్రియబిడ్డలుగా మనం జీవించాలి. యాకోబు పోరాడినట్లుగా ఈ లోకం కోసం పోరాడినాడు. ఎంత పోరాడినాడు, దానికి తల్లి కూడా ఏం చేసిందండి, సహకరించింది. నువ్వు ఏం భయపడద్దునైనా, ఒకవేళ ఆ శాపాలు వస్తే అదంతా నా పైనకి వస్తుందిలే, నువ్వేమీ చింత చేయదు, నువ్వు పో, నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి అని చెప్పిన ఆ యొక్క తల్లి కూడా పాపం చేయుటకు ప్రేరేపించింది, మోసం చేయుటకు ఆ యొక్క తల్లి ప్రేరేపించింది. కానీ దాని ద్వారా ఏ ఒక్క ఆశీర్వాదాలు రాలేదు. కానీ దాని ద్వారా ఏమొచ్చిందండి, ఆ దేశాన్ని, తండ్రిని, తల్లిని, సహోదరుని అందరినీ విడిచిపెట్టి దూర దేశానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అటువంటి ఒక ఆస్తి, అటువంటి ఒక ఆశీర్వాదాలు మనకు అవసరం లేదండి. దేవుడి యొక్క ఆశీర్వాదాలు కావాలా. దేవుడు అంటే మీరు నా దగ్గరికి రండి, నా దగ్గర అన్నీ ఉన్నాయి, మీకు కావలసినవి అన్నీ ఉన్నాయి, నేను మీకు ఇస్తాను. ఎందుకంటే మీరు నా ప్రియ బిడ్డలు కాబట్టి నేను మీకు ఏది కావాలో అన్నీ నేను ఇస్తాను. కానీ మొదట మీరు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమంటుండు. కాబట్టి యాకోబు ఏ విధంగా పోరాడినాడో ఆ విధంగా మనం దేవుని యొక్క సన్నిధానంలో పోరాడాలి. మనం కూడా ఎన్నోసార్లు దేవుడు మనల్ని ప్రేమించి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దునైనా, నువ్వు ఇక్కడే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను అన్నప్పుడు కూడా మనం ఏం చేస్తాం, అయ్యో దేవుడు ఎంతమంది ప్రార్థనను ఆలకిస్తాడంటే మనం కూడా మనకు ప్లానింగ్ ప్రకారంగా మనం చేసుకోవాలి కదా అనుకుంటాం. అక్కడ ఆయన యొక్క ప్లానింగ్ సక్సెస్ అయిందండి? లేదు. దేవుడు కనికరం చూపించినాడు కాబట్టి ఏశావుకు తన యొక్క సహోదరుని యాకోబు పైన కనికరం వచ్చింది, ప్రేమ పుట్టింది. తాను ఇస్తుంటే, కానుక ఇస్తుంటే, అయ్యో సహోదరుడు ఈ కానుకలంతా నాకెందుకు నాయనా, దేవుడు నన్ను కూడా ఆశీర్వదించినాడు. లేదన్నా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే ఈ కానుకలు నువ్వు తీసుకోమన్నప్పుడు ప్రేమపూర్వకంగా తీసుకున్నాడే. కానీ ఆ కానుకలు చూసి ఆయన ప్రేమ కలిగిందా? లేదు. దేవుడు ప్రేమించినాడు కాబట్టి, ఆయనకు ప్రేమించి ఒక మనస్సు ఇచ్చినాడు కాబట్టి, ఏశావు యాకోబును ప్రేమించినాడు కాబట్టి మనం కూడా దేవుని యొక్క ప్రేమలో మనం నిలకడగా ఉండాలండి. మనం మోసం చేసి మనం ఈ లోకంలో ఏమీ సంపాదించుకోలేము. ఈ లోకంలో ఎంతోమంది చనిపోయినారు, ఎవరు కూడా ఏమి కూడా మోసుకొని పోలేదు. అందరికీ తెలుసు ఏమి కూడా మోసుకొని పోలేమని. అయినా కూడా ఇంకా పోరాడుతూ ఉంటాం. అయినా కూడా అయ్యో ఇంకా ఎక్కువ రోజులు ఉండితే ఇంకా ఏమో చేయాలా, ఏదో సంపాయాలా, ఏదో చేయాలని చెప్పని పోరాడుతుంటారండి. రాత్రి పగలు కష్టపడుతుంటారు. ఒకవేళ దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వలేకుంటే మనం కష్టపడగలుగుతామా? దేవుడు అందుకంటాడు 6 రోజులు మీరు పని చేయండి, 7వ రోజు నా దినం, నేను ఆశీర్వదించిన దినం, నేను పరిశుద్ధపరిచిన యొక్క దినంలో మీరు నాతో ఉండి నేను చేసిన మేలు ఉపకారాలని మీరు జ్ఞాపకం చేసుకుంటే నన్ను స్తుతించమంటే ఆ దినం కూడా మనం దొంగలిస్తున్నాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా సమయాన్ని మీరు నాకు ఇచ్చే విషయంలో కానీ, మీరు నన్ను ప్రేమించే విషయంలో మీరు ఎక్కడ కూడా మీరు దొంగతనం చేయదండి. ఎందుకంటే నేను రోషము కలిగిన దేవుడు, నేను మీ కొరకు సమస్తం ఇచ్చినాను కదా, నా శరీరంలో ఒక్క చుక్క కూడా రక్తం పెట్టుకోకుండా సమస్తం నేను మీ కొరకు దారబోస్తున్నాను కదా, మీరు నాకు ఏమి ఇవ్వగలుగుతారు? మీరు ఏమి ఇవ్వలేరు. మీ దగ్గర ఉండేదంతా నాదే. కాబట్టి నేను మిమ్మల్ని ఏమే కానీ అడగడం లేదు. కానీ హృదయపూర్వకంగా మీరు నా యొక్క సన్నిధానంలో వచ్చి నా కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆ యొక్క పరిశుద్ధ బలిలో మీరు పాలు పొందినట్లయితే మీరు పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు. మీరు నాతో కలిసి నాతో సాహసం చేస్తారని చెప్పి దేవుడు ప్రేమ కలిగిన తన హస్తాలతో మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి ఆయన యొక్క మాటకు మనము లోబడి యాకోబులక్క దేవుని యొక్క సన్నిధానంలో పోరాడి, అవును ప్రభా, నేను కూడా ఎన్నిసార్లు పిలిచినప్పుడు కూడా నేను దూరంగా నేను జీవించినాను ప్రభా, అయినప్పుడు కూడా నువ్వు ప్రేమ కలిగి మరీ పిలుస్తున్నావు ప్రభా. ప్రభా నన్ను క్షమించు ప్రభా, నేను అపాత్రుడైన ప్రభా, నేను అయోగ్యుడిని ప్రభా, అయోగ్యుడినైనా నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు ప్రభా అని చెప్పి దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు చేసిన మేలు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క దేవునికి స్తుతులు చెల్లించి ఆ యొక్క పరిశుద్ధ బలిలో పాలు పొంది దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందామండి. ఇటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.